వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల పట్టణంలో తూర్పు సత్రం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ అన్నారు. కొత్తగా తూర్పు సత్రం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన నాయకురాలు గుంటుపల్లి తులసి కుమారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తులసి కుమారి మాట్లాడుతూ సత్రం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. దాన్ని మంచి స్థానంలో ఉండేలాగా దానికి రూపురేఖలు తెలిసే విధంగా నేను చేస్తానని మీ అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాను. ఆ హామీని నిలబెట్టడానికి నా వంతు సహకారం మీ అందరి సహకారంతో చేస్తానని నమ్ముతూ మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలా? కర్మకాండల కోసం ఆయన ఇచ్చింది ఎక్కడ చెక్కు చెదరకుండా ఇంటర్నల్లో మళ్ళీ ప్రహరీ కట్టుకుని దీన్ని 4 ఎకరాల 60 సెంట్లకి మళ్ళీ ఒక ప్రహరీ కట్టుకుని ఇదన్నీ మెయింటైన్ చేయాలంటే గార్డెన్ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్లో గార్డెన్ లేదు. కానీ ప్రజలకు ఉపయోగపడాలంటే మంచి గార్డెన్ పెట్టాలంటే మళ్ళీ మున్సిపాలిటీకి ఇది లీజ్ ఇచ్చి మున్సిపాలిటీ కూడా చేయించాలా? లేదు, మున్సిపాలిటీ కాసేపు వద్దనుకున్నాం. మనం ఇండివిజువల్గా చేయడానికి మన చేతిలో లేదు ఆ ల్యాండ్. ఎంత అవసరం ఆయన విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేయాలి అని సందర్భంగా తెలియదు. ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలోనే ప్రత్యేకంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాకుండా పేరు గరుడాచల నాయుడు స్మృతి వనం అని పేరు పెట్టి మరి పార్కు అక్కడ డెవలప్ చేస్తే ఎవరైనా నడిగారి పార్క్ వెళ్ళి కూర్చున్నాం, సాయంత్రానికి అక్కడ సాయంత్రానికి మనం అక్కడ 1 గంట మీటింగ్ పెట్టుకుందాం, చల్లగా హాయిగా ఉంటుంది అనే పరిస్థితులు అటువంటిది